బొట్టు పెట్టుకో పుట్టు పుట్టు అంటే మరి దూపలైన గడప దొరుకుతూ కట్టిన మగముడు ఆకలైన గడపదుడు అల్లిపోయిన మగముడు బామా మేడలమ్మా నువ్వు సెమ్మడల్ని నీళ్ళు విట్టే మేడలమ్మో నా అన్నగాళ్ళని ఎట్టోళ్ళు చేసినావు, నా తల్లిదండ్రులు ఎట్టలు చేసి వాడు చూడాలైనా ఆడు పందాలైనా చూడవాడి నోడుకొని తీసుకొచ్చిన కొల్ల రాజా
తీసుకురాగా ఎక్కువ బలియ కులం నాది ఉంది తక్కువ గొల్లో నువ్వు ఉన్నావు కాబట్టి నా కాలే జరిగిందో ఏలే జరిగిందో కొల్ల రాజా నీ పాపానికి నీకు పాపం కొట్టిన అన్నగల్ల పాపం కొట్టింది నా పాపం కొట్టి నడవంతరాన్ని కుడికాలు పుట్టాలి 20 కాలు మంది రాజమండు కూడిన పెద్ద పుండు పుట్టింది నెత్తిన తల మాద పుట్టింది గంపెడు ఈగలు గంపెడు దోళ్ళు ఇక్కడ కొల్ల రాజా నీకు అటువంటి అంటడు ఉతికాలు ఎరువు కర్మ ఎంచేడు పిందలు ఎంచగడు పిందలు తీసుకొచ్చింది ఏదైనా పోసి నా తల్లి గారి పట్నం ఉంది పోయి నా అన్నగాళ్ళ తొడల మీద కూర్చొని గొప్పతోటి నేతలు తొడ మీద రొట్టెలు పెట్టుకొని పని చేస్తాను అంటున్నది పోతున్నా మేడలంటే రాని మాటలు అంటున్నది ఎప్పరాని చెప్పాలి చెప్పుతున్నదే ఇంటికి పోయి బామా అన్నగల్ల తొడల మీద కూర్చుండి తప్పలిన్న నేతులు వందుకోని ఇస్తాను నేను అప్పలు పెట్టుకోని నేతలు అందుకొని తినకుండా కూర్చుంటావాను ఒక్క సెంబడి కాదు 2 సెంబడి కాదు కొల్లవాడ ఎంచాడు బిందెలు ఎంచకాడు బిందెలు ఏడంతా మేడది కలిసి మా మీద వార వస్తాను నా ఏడమ్మో ఇంటినే మేడమ్మ ఇప్పటి కాదు ఎప్పటి కాదు బాబా ఆడదాది ఇంత అహంకారం ఉండరానే చెప్పడానికి నీకు ఇవన్నందుకు రాని మాటలు అంటున్నావు చెప్పరాని చెప్పాలి చెప్పలేక పందిరి నువ్వు ఏనాడు ఎంచాడు మీద ఎంచగాడి మీద వస్తానది కాక మనకి నీ 7 మకాల కింద దుమ్ము నాకు దొరకదంట ఉన్నావమ్మో మేడమ్మా ఎందుకని బామా ఎగిరిత పడతావు బామా చలి ఎండాకాలం ఎవరికి ఇబ్బంది బాబా మేడలమ్మ కాలిపోదంటే కవనుకున్నావు కానీ లేదంటే ఉగాదు రాని బాబా మేడలమ్మ మరి సూచన మాగమ్మ సదాక తిరిగి నేను మగ్గున తీసుకత్తా సత్తివారాలు దగ్గర వస్తున్నాయి బాబా సట్టిదాకా తిరిగి నీకు సాటిగా సమితిని తెత్తనే ఏంటికి ఎదురిల్లు కట్టి బాబా మరి సల్లలు ఎదుగాడ ఎక్కడ తీసుకాడ మరి సముద్రవాదం పెట్టి బాబా వెనకొచ్చిన ఆడదాంతో ఎంచేడు కుదురు ఎంచకేడు కుదురు బుద్ధి బీయకపోతే బలి బలి గోత్రం సంకరెడ్డి అని తప్పరాదు మాదిరెడ్డి బలి పలికరాదు బలి పొంకరాదు మలరెడ్డి సోదరి నీరమ్మ యాదిరెడ్డి కడుపులో జరిగి ఉండలేదు అనుకుంటనే బాబా బాబా మేడమ్మ ఇన్ని మాటలు ఏనాడు మాట్లాడుతున్నావు బాబా తప్పకుండా రానొక్క గడియ పోనొక్క గడియ ముక్కాల 3 గడియల నీకు దగ్గర 7 ముడియలు ఆడసరి ఇట్లా నీకు సముద్రం తీసుకురాకపోతే నా పేరు వరకు భగవంతుడు మొదలైన కాదు 66 కోట్ల దేవతల వాకి పిండాన్ని ఉన్న 33 కోట్ల దేవతల ముక్కల కొయ్యలు ఉన్న బామ మేడలమ్ము మరి ఎన్ని మహిమలు దొరికిన కానీ నా మహిమ దొరకవద్దు బామ పోతున్నాని భగవంతుడు మల్లయ్య బయలుదేరి ఎంత పోతున్నాడు దేవుడు మల్లయ్య దేవుడు మల్లయ్య భగవంతుడు మల్లయ్య 66 దండలు 6 దండలు 33 దండలు 3 దండలు దిగుతాయి ఉండడము పర్వతాల కొండ మీద ఉండగా భగవంతుడు చూసినప్పుడు కాలు కుస్తాడు 7 కాలం అని ఇప్పుడు రాజమణి ఉండవల్లి అల్లి వారిని పర్వతాల కొండ దిగి భగవంతుడు మల్లయ్య నాడు ఒక అడవితో పడ్డా ఆహా పొడి చెట్టి పొద్దులే రాజు ఎందుకు కొడతావు నేను పడతాను తలకు 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 బంగారు ఒక సాయి భగవంతుడు ఒక సాయం పెడతాయి ఉన్నాడు మరి దేవుడు పోయే పోకాటాలు రామన్న రామ
పోదనన్న గొల్లోడు పోరే పోతున్నాడు మాలు వీణ ఉన్నప్పుడు గుడి కాలు పుట్టాలి కాలు వంటి కంపెడలు కంపెడుతున్నాయాట అటువంటి కొల్లరాజు పోతా ఉంటే అగో 12 ఆవిడ నుంచి ఇక్కడ ఎలుగులు కొడుతున్నాయాట అటువంటి కొల్లరాజు కొడితే పొద్దులే మెరిగే చిగోలే పుట్టిన 26 వస్తలేక 33 చంద్రరేఖలు కలిగి ఉన్నాయాట దేవుడు ఉత్తమో చూడబోతూ ఉంటే ఓ సునుడా నువ్వు ఓడవు నేను కొడతా ఏ చంద్రుడా నువ్వు ఓడవు నేను కొడతానన్నట్టున్నాడు నేను అత్త తెచ్చిన పిల్లలు కాబోది అవి మరి ఉండబోది అమ్మ తెచ్చిన పిల్లలు కాబోది మాట అంటే పడబోది మాట మా మామల మర్యాద 4,000 పైన కులం తెచ్చిన పిల్లలు కాబోది కులం రీతి 4,000 పై కులం అని కొడు పోతున్నా అని చెప్పుకుంటున్నా 12 నిమిషాలు అవుతుందిరా నేను ఎవరితోటి చెప్పుకుంటూ రామో రామో ఎవరితోటి చెప్పుకుంటూ రామో రామ కులముతోటి నేను చెప్పుకుంటున్నా కులాస్తులు కలిసి లగ్గం చేసి తీసుకురాకపోయింది మరి అత్త మామ కలిసి 4 తల వాళ్ళేసి నన్ను తీసుకురాకపోయింది అడు మాయల కోరి గొల్లోడు మంత్రాల వంజల మీద నన్ను ఓడుకొని తెచ్చినాడు అడిగి దగ్గర గుర్రం మీద రాక కొల్లోడు ఏమంట చెప్పిండు బామా మనం ఇక్కడికి వెళ్ళిపోతున్నాం మా అక్క వెనక ఎల్లమ్మ 7 తాతలు అడుగుతుంది ఆడిబిడ్డ రేవడి ఎల్లమ్మ ఆడిబిడ్డ వెనక ఎల్లమ్మ పిలుచుకుపోయి ఆడిబిడ్డ కన్నం పెట్టి మనం కాలుమకి సాయిలో అందరము మరి ఆడిబిడ్డ వెనక ఎల్లమ్మ ఉన్నదంట ఎక్కడ పోది అమ్మ ఆడిబిడ్డ ఎక్కడ ఉన్నవమ్మ ఓరేగా కన్నీరు తీసి పల్లెల పబ్బది ఏనాడు పట్టిందో కంటినీరు 7 వదనాలు ఇక్కడికి దగ్గర 7 ఉన్నాయి 7 మాకు పండుకున్న రేణుక ఎల్లమ్మ చెడ్డని చెంప మరి అప్పుడైనా అటువంటి రేణుక ఎల్లమ్మ దిగునంట పడుకున్న ఎల్లమ్మ దిగునంట చేసి రామ ఓ రామ అమ్మవారు జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరామ శాంబలి రేణుక పరమజ్యోతి ఎల్లమ్మ అది సేతురాంజన వేసి ఆ 7 లోకాలు ఏనంతున్నదో నా యొక్క మరదల మేడలమ్మ ఉన్నది కలకల కన్నీరు తింటున్నది మరదల మేడలు మా తమ్ముడు మల్లయ్య మారలక్క వంట పోతూ ఉన్నాడు తమ్ముడు మల్లయ్య వెనకకు మలపాలన్నది మా గర్భణి దగ్గర పెడితే వెనక వెళ్ళమ్మ అక్కడ మలమైంది ఇక్కడ చెల్లింది మరి తమ్ముడి దగ్గర రేణుక ఎల్లమ్మ ఏమంటున్నది అక్కడ ఏరింది రేణుక ఎల్లమ్మ ఏమని మాటలు మాట్లాడుతున్నదో తమ్ముడు ఎక్కువ నాకు ఎవరున్నారా ఎక్కువ ఎవరున్నారా తమ్ముడా ఉడకబాలి వచ్చిరా ఉగ్రంగా రాజరా పౌరంగా రాజరా
సంగెత్తుకుంటారా బుధం ఎత్తుకుంటారా బుధంకాయ తమ్ముడు తమ్ముడా దాయగల్ల తమ్ముడా చేయగలిగే మగవా చేయబోయి ఉన్నవా అవసరం అంటే మగవా ఇక అడిగిన పోయి తమ్ముడా అడుగు మగవా తమ్ముడా ఎత్తుడు పట్టినా తమ్ముడు తమ్ముడా శత్రువుని పట్టినా తమ్ముడు తమ్ముడా నాతోని చెప్పవా మా రామ తిరగవా నా మల్లెక్కవా మా తమ్ముడు తమ్ముడా తమ్ముడు తమ్ముడా తమ్ముడ మల్లయ్యరా నా తమ్ముడా తమ్ముడ మల్లయ్యరా నా తమ్ముడా ఎవరు కొట్టినారు నా తమ్ముడా నువ్వు ఎవరు పెట్టినారు నా తమ్ముడా
అన్నదంటున్నా తమ్ముడు బాలగారు అన్నగల్ల ప్రేమ నిలబడి అయ్యవ ప్రేమ నిలబడి తల్లిదండ్రుల ప్రేమ నిలబడి పొట్టి నానమ్మ ఇంకో పాప ఇక ముందుగా ఇడబెట్టామమ్మా ఆడబెట్టాము బట్టలతో ఆటారా అమ్మమ్మ కొంచెం ఆట నేను 26 నిమిషాలే దేవుడు అక్కడ అనగా
నేను మారేళ్ళ జాగలో ఉంటే దాని దొరకక నేను మరి అత్తమాట మరకలు పోతాయా చేసుకున్నాను నేను అట్లా వస్తున్నాను అక్క నువ్వు అడిగితే ఉన్నావు అక్క ఆడి విద్య కన్నా లోకమని ఎల్లవరు తిట్టు లేదా మానవ లేదా అని చెప్పరాని వారికి మొట్టమొదటి వరకు తెలియ గురబాగమ్మ ఎన్నికటి కాలంలో తెలిసిన వారు కాలమని అడవిడ కాలమని నిన్ను చెప్పలేక పనులు చెప్పింది ఏది కాకపోతే తోలకట్ట ఆడిబిడ్డ చెప్పిన నన్ను కూడా చెప్పింది అయ్యో దేవదేవుడు మల్లయ్య దేవగుడు మల్లయ్య నరజంగల కోరాడి లోపల ఏనాడు వచ్చిండు అది ఒంటి మేడల పాపకారి నోరు పాడవాడు ఆయన కనుకంటే ఎంత ఆగపోయాది మరి మర్ర చెప్పని మన రెండు మాటలని మనదాని మాట్లాడిన వాళ్ళు వెనక మర్రిపోతున్నాడమ్మా మరి మేడల అది వేయాలని నేను ఎవరు పెట్టుకోవాలన్నది 1,000 ముద్దులు మాత్రం ఉన్నాయి నన్ను తీసుకొని రాక ముద్దులు మాత్రం సాక్ష్యం ఎంగలాల ముద్రాల మద్రాల అని ఏనాడు అది వేసింది 1,000 ముద్దులు 1,000 మద్దులు చూసిన భగవంతుడు గడ్డవంతం ఉన్నాయ్యా మరి 7 కొట్ట ఎర్ర మద్దులు 4 కొట్ట ఎర్ర మద్దులు 8 కొట్ట తెల్ల మద్దులు మొత్తం భగవంతుడు మరి వద్దులు మాత్రం భగవంతుడు అరే ఒరే బప్పరపై పంచోది బాంబారు రాలే వద్దురాలు మద్రాలు కలవలేదు గండి లేదు భార్య భర్త బ్రహ్మములు వేసుకొని పోయేదే లగ్గం వేసుకొని పోతున్నారు పైపు దోరుకొని అంటారా వైపు మరి వైపును దోరుకొని బ్రహ్మములు వేసుకొని భార్యను దోరుకొని వద్దామని నేను వెళ్ళిపోతున్నా మద్రాలు మీ సెల్ల తీసుకొని బ్రహ్మములు వేసుకొని బడి వాళ్ళు లేకపోతే తవ్వలేదా అరిగిపోతున్నా చెప్పంగా నేను నీ చేయడంగా చూడాలంటారు ఎవరు తోడుకున్న పొక్కల వాళ్ళే పడతారా వారి ఇటు ఉన్నోడు తోట పెట్టుకుంటే కావులు ఉన్నోడు కడగడ్డ పెట్టుకోవాలి మరి గదునోడు గడ్డి విక్కోవాలి ఓరి బొమ్మర్దాల ముద్రాల మంత్రాల మీ అంకారం అంతకపోతే నా పేరు భగవంతుడు మల్లయ్య కాదంటాడు ఏ గోరడ బండరు పట్టిందే
పుట్టు పుట్టు వండి ఒక సిగ ముక్కు పడ్డ ఉంటాయి ఉన్నదమ్మా మళ్ళీ ఒక ఒత్తుల కర్రోని వేసాం కట్టిండు జాగ్రత్త కాదు ముళ్ళ తీసిడి ఎడ ముక్కలు పెట్టి కుడి ముక్కలు అది కుడి ముక్కలు పెట్టి ఎడ ముక్కలు దాల్చి ఆరు తొమ్మిది ఉన్నాడు దేవుడే 60 పుట్ల ఆకి ఊడరా వదల మీద కోపాను మొదల మీద కోపాను నేను జంగలికి అగ్గి తలగబెడితే జంగలి లోపల 84 కోట్ల జీవజంతువులు ఉన్నాయమ్మా నేను పోయేదేమో శుభకార్యానికి పోయిన జాగ లోపల మరి ఈ యొక్క జీవరాశులు చచ్చిపోతే పోయిన జాగ లోపల వాటి ప్రాపం నాకు తగిలిపోయి ఇల్లు దొరికిన కాడ ఇల్లు దొరకదు ఇల్లు దొరికిన కాడ మరి ఎరనాడు వరువులు దొరకదు నాకు లగ్గము పెళ్లి పెటాకులు అయితే అన్నాడు భగవంతుడు 84 కోట్ల జీవ జంతువులు తెలిసింది ఒరే బిడ్డలారా ఇవాళ నేను అరవి జంగలి లోపల అగ్గి తలగబెట్టిన ముద్ర కాలబెడుతున్నా వేరే రాజ్యం వలస అప్పుడు అటువంటి జీవరాశులు కొండ జీవరాశులు పురోగాలు ఏ వంట ఉన్నాయి దేవుని తోటి అదే కూడా వద్దుల కర్రోని మద్దుల కర్రోని మీరు అడ్డం దాని పొడుగు పోయినాడు పిగిలి చుట్టూ పిల్ల పంటు పోరని ఉన్నావు సుడిగాలి పత్త ఊరు లేచిపోతావురా ఈ అడవి జంగల లోపల భూమి పుట్టినప్పుడు మేము పుట్టినప్పుడు భూమి పుట్టింది మా వద్దులు మద్దులు పుట్టినప్పుడు మనం నాడు 1,00,00,000 జీవరాశులు పుట్టినాం ఈ అల్లా వచ్చి కొద్దివాడిని బెదిరించినట్టు మమ్మల్ని బెదిరించిన కుక్క బొక్కని బెదిరించి చెప్పకపోతా చూసావా ఆ నమోన నన్ను ఏనాడు బెదిరిస్తున్నావో తాత కొడుక నీ నుంచి అయిన పని చేసుకుని జంగలు విడిచిపెట్టి పోమంది కోరి వద్దురాల మద్రాల మరి ఎలనాడు చూసిన పక్షులు ఎలనాడు ఒక క్రూర మృగాలు కొండ జీవరాశులు విరిసిండు భగవంతుడు మల్లయ్య వీళ్ళనాల ఎవరి పాపం వారెమ్మడే నేను వలసపోయి బతుకు అన్నది తింటలేను చెప్పుదై నేను సెడంగా చూడాలని అంటారు మోసుకున్నోనికి నోములోని పూరు అంటారు మరి మీ కర్మ ఎంత ఉన్నదో నాకేమో ఎరకన్నాడు భగవంతుడు మల్లయ్య అగ్గిబందులు పట్టిండు రాదు మల్లయ్య ఉత్తర మధ్య లోపల ఉన్న పక్షులు మనకు జీవరాజులు కూడా జీవరాజులు కొరములు చచ్చిపోతాయి ఉన్నాయమ్మా రెక్కలు ఉన్న బతులు లేదు కట్టబడుతుంది కళ్ళ బతులు కరిగి కట్టబడుతాయి ఉన్నాయమ్మా దేవత నాడు పుట్టి ఎవరన్నా పేరున్నా దేవత నాడు పుట్టిన దేవకండ వేరుండ పక్షులు సతీ పురుషులు మరి తోకలయాలతో ఈకలు పెట్టుకున్నాయి వీకలయాలతో తోకలు పెట్టుకున్నాయమ్మా పక్షులు ఓ నాదా ప్రాణేశ్వర ఎండుకొండ కైలాసం పోతే మనకు అన్నం పెట్టి అరుపుదాత మంచులు వచ్చే మహానుభావుడు ఉన్నాడు మరి ఎక్కువ నారాయణమూర్తి లోకాల జంగమయ్యా మనసు ఏదన్నా స్థలని దీవెన పెట్టుకోవచ్చు జంగమయ్య పెట్టుకోదామని పక్షులైనా ఎత్తబోతున్నాయి రెప్పలు కొట్టేనా నా పక్షులైనా
పోతున్నా ఇక్కడ ఇంటి దగ్గర పక్షులు ఇంటి పడ్డ కైలాసం అంతా ఉన్నాయమ్మో మన విష్ణుదేవుడు దాపల బ్రహ్మదేవుడు అంటాడు కూర్చొని ఉన్నాడు పోలో శంకరుడైనా అది బాలా తిరిగేను దాబల్లా తిరిగేను దండము 10,000 వందనము శంకరయ్యో ఓం నమ శివాయ మమ్మల్ని ఎరుగుతావా మేము మనగా మరి వద్దులు మధులు మనగా భూతల్లి తోడి పుట్టినాము మేము మనగా దేవా గండ వేరుండ పక్షులమయ్యా అయ్యా దేవదంగమయ్యా అందుకే అంటారు శివుని యాగలేదు శివ గుంటది పరమాత్మ యాగలేంది పాము గుంటదు అంటారు అన్నమున జాగల పిల్లలు ఇవ్వవు పిల్లలు జాగల అన్నం ఇవ్వవు దంగమయ్యా వాడు పొద్దున్న కర్రోడు మద్దుల కర్రోడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు పొద్దున్న దాకొస్తే జానే లేడు గాని వాడు అగ్గిసేదో అగ్గి బంతులు ఆడుతున్నాడు మరి అంగడి అడవి జంగలి మీద అగ్గి కొడితే అంగడైపోయింది ఎక్కడెక్కడ కాలి కూలిపోయినాయి రెక్కలున్న బదులు లేచి గట్లు పట్టే కాళ్ళున్న బదులు కదిలి గట్లు పట్టినాయి మరి నీ దగ్గరికి వచ్చిన ఇద్దరం సతీ పురుషులమనగా మాకు ఏదన్నా దీవెన పెట్టు సంగమయ్యో ఓ సంగమయ్యా బతులు కది గట్టమంటే రెక్కలట్ల బతులు నేతి గట్టమంటే రెండు తల్లి జ్ఞానం వేరే బతులు మూతులు అంటే ముక్కులాట పెట్టింది ముక్కులాంటే ముద్రాట పెట్టారు తోకలు కానీ అతను ఎన్నో రకాలు లేవు పుట్ట రెక్కలు లేవు ఏదైనా అసలు జమనాటి పెట్టుకుంటున్నాం అంటుందండి చూడు దేవుల కాలం మందు పెరిగినారు ఒక 2 గంట వేరే బతులు ఉన్నారు గడ్డిలాడే కొడుతున్నారా పుట్టారే మూతిగుండ వినాలే మూతిగుండ కక్కలే అతమైనా దేవుని మొత్తం కుర్మాకుల్లా కుమ్మరి కమ్మరి మానవుడు ఎవరు పట్టవారు దేవుడంగా కొట్టినట్టుంటే అతమైనా పండు వదిలికుండా మీరు ఉండరు కొట్టినటువంటి ఇప్పుడు కాలు కొట్టని రకాల మంది ఉంటాని మరి ఒక 2 గంటల 10 రకాల దేవనాన్ని పెట్టిండు శివుడు పూర్వ శంకరుడు ఏమంతా ఉన్నాడు శివుని పరట శివుడు పెట్టిన పర్వత పరట పర్వత బొమ్మలేని పరట బొమ్మలేవుడు పుట్టిన పాట ఇటు ముగ్గురు మూడమైన దేవుడు కన్నా దాన్ని పడి పుట్టే పొడుగు మూడట ఎర్రంగా పచ్చంగా ఏకదొడ్డ పాడు అటువంటి కలిగి జరిగే పెట్టిండు వాటి పుణ్యంగా పడుగుతే కనబడలేడు ఎవరు పట్టుకురావాలని లోకముల శంకరుడు అన్న కాదురా అన్న నన్ను పిలిచిన కావరం ఏంది కావరం కాదు కానీ నేను ఒక చిన్న ముచ్చట ఏమి రా తమ్ముడు ఇటు దేవుడు బ్రహ్మదేవుడు శివుడు పోలోశంకడు ముగ్గురు దండి వాళ్ళ దేవుళ్ళు మనకున్నవురా మరి వరకన దండి వాడు ఎవడు వచ్చిండో అర్థం జానడు పొడుగు మురుడు ఎర్రంగా పచ్చంగా చేకుతోటి బాలుడు ఉన్నాడట మరి జంగలి కట్టి తలగా పెట్టిండాట గుండు మీద కూర్చొని ఉన్నాడట పట్టుకెళ్తా అంటున్నా ఎంత బిజాది అది పని ఎంత అది లెక్క కథనా అన్నయ్య అసలు నీ ఓదుని ఇటు ఓదుని వనక మీద పోదు కానీ మా అత్తని కింద వేసినట మామని మీద నేను దీనికి సమాధానం చెప్పకపోతే నీ బుద్ధం అనిపించుకో అయితే మా అత్త
కరోనా వచ్చింది. అబ్బా మంచిదే. ఆ కరోనా వచ్చింది. అదే పట్టుకొచ్చాడు మత్తగా మతకచ్చు కానీ మా మామ పెద్ద మనసు అయినట్టు అవి ఏమైంది మొగోళ్ళ గట్ట అంటారు. అయితే నీకు తెలియదు, దానికి అర్థం నీకు తెలియదు. మా మామకు కింది ఊసిపోయినాయి, మీది ఊసిపోయినాయి. ఏంటిరా పండ్లు కింది పండ్లు ఊసిపోయినాయి, మీది పండ్లు ఊసిపోయినాయి. ముసలోడు అయిండు, బొక్కిన వారు అయింది. వచ్చేది సంకల్నాక పండుగ. ఈ సంక్రాంతి పండుగ సకినాలు చేస్తే మా మామకు తాగుతాయా? అందుకని పలారాలు ఉండవద్దు. ఎందుకంటే పలారాలు అంటారు ఇప్పుడు ఫ్రూట్స్ అంటారు ఇప్పుడు. అయితే వెనకటోళ్ళు పలారాలు అంటారు. పలారాలు పట్టుకుపోయి మా మామకి ఇచ్చేస్తా ముసలానికి అతడే చూస్తాడు. ముందు అంటే వాడేలాడాలంటే అంటారు. తమ్ముని మమ్మంటే ఆ తమ్ముడు పోతాడు, నిన్ను మమ్మ నేను పోతలేవు. ఇక్కడ ఏమన్నా ఎక్కడ ఒక నారదా భగవాన్ వాడిని వెళ్తానని చెప్పి అంత తండ్రి పోలే శంకరుడు నారదా నీతో చిన్న పని పడేదా? ఏ పని ఎంత పెద్దదని చెప్తాను అంతేనా? అయితే గాని సారీ ఈ కాళ్ళు చూస్తే కట్టుకుంటాను, చేతులు చూస్తే చెన్నింగ పెడతాను. మధ్యాహ్నం అడవిలో చెట్టు మధ్యాహ్నం ఎర్రంగా పచ్చంగా ఎక్కుతాడు బాగుందట. వాడు అగ్గిపత్రులు ఆడుతుండట. ఆ పొయ్యి పానంతో ఆ పోరని పట్టుకురావాలి. అడ్డం దాని పొడుగు మూరాడు. రే నువ్వు ఉండే కోపం ఉండవు, అందుకే చెప్తున్నా. మాని జానడు తాడు జెత్తడు కింద పిల్లలు అట్లా గంట దూరం 20 శాతం బట్టి గిరిగిరి 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 దింపి అక్కడికి ఇసిరి పెడతా ఇక్కడ పడాలి. అంతేనా? లేకపోతే ఫుట్బాల్ అనేట ఏ పోతున్నా మరి కాలు పెట్టుంటే కాలు ఎట్టుంటది. లక్క రథము 7 తుడులు హెంటు 12 పుట్ట ఉప్పు కదా, ఇవన్నీ కావాలి నాకు. అంతేనా? ఈ పట్టుకొని ఏమి చేసిండు మీద ఉండని గాని ఎనకడ చేసుకున్నావు లెక్క రథం చేసుకొని అతని పని పెట్టిన ఉప్పు కదా చేసుకొని నువ్వు పచ్చగాని నేను దాసలోని మూడల్లో పరమారు కొడుకు మూడు పచ్చగా తెల్లడి కొండల పేరు గుండు కాడ ఒక రథం తీసిండమ్మా. హలో ఎప్పుడు రానారా కాడు కాని ఎక్కడు నీ రాజు మణికొండ పూడు గంగరాజు పేరు ఏముంది నిన్ను చూడబోతే మన మనవలు ఉన్నాము, నీ మనవలు వాడు ఉన్నావు. ఎర్రంగా మొత్తంగా ఏపుదోడు పోరని ఉన్నావు. దేశం మర్చిపోయి వచ్చినవా కాదని కాడగా చచ్చినవా. ఇది ఎక్కడి దేశం ఉందో ఏడి రాజ్యం ఉన్నదో మానుకొని పైన మరి కూడా నోరు మధ్య సక్క సీర నా బిడ్డ కొడుకులు ఉన్నావు, నా కొడుకు కొడుకులు అడ్డం జానాడు పొడుగు మోయడు. నిన్ను చూస్తే మోసం పెట్టుకొని ఏ దేశం ఉందో ఏ రాజ్యం ఉందో మరి తాత నీ ఆతంత 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 ముత్తాత పేరు చెప్పు. నీ తాత ముత్తాత పేరు చెప్పుకుంటా. ఇంకోటి వచ్చాక కొత్త పేరు ఇచ్చిండట. తాత
ఇంటికాడికే రాగా ముసలానికి మొత్తం చెప్పినావా ఏమని గోసి పిచ్చి పెట్టుకో ఏయ్, నేను చెప్పొచ్చిన ఇలా ఆదివారం నాడు ఇంకా పిట్ల పల్లెకు నేను 10 పద్నాలుగు పోతున్నావు ఆ కరెంట్ పెట్టు నిన్ను దొరకబట్టి నాకు గడ్డవలో కూర్చుతాం మళ్ళీ వెళ్ళు. అంతేనా అదే కానీ చెప్పొచ్చు కానీ ఇదంతా పంచాయతీ కానీ గుండు దిగు గుండు దిగు నువ్వు ఎక్కువ ఏయ్ డబ్బరా నేను ఇష్టం పాలుతూ ఇట్లా గుండుకు టచ్ అయింది అనుకో గుండుకు టచ్ అయింది అనుకో ఏదంటే ఈ పిట్టల మొత్తం పిట్టలోళ్ళు కాదు పిట్టలోళ్ళు అయితే ఆ గుండు వలిగి 12 చక్కరై పొరుకుంటా నీ మీద పడితే మరి ఆ తెల్ల పలిగినట్టు అడుగుతుంది కనిపిస్తుంది వెనక మరిపో అట్లనా తాత నా సంగతి నీకు తెలియదు నేను బరంబరి వెనకకు ముందరికి ఊపి చేసి 1 2 3 అని నీ బుధాల మీద గిట్ట దునికి అనుకో తాత కొడుక కింద ఉన్న కానీ కిందనే పూలొక మొత్తం 6 లాయకురాలు నా సంగతి నీకు తెలియదు ఏను ముందు చూసాడే వెనక ఆతలు కట్టుకున్నాడు ఎక్కడ మరి నువ్వు ఉంటేనే అడ్డం తాగాడు నా కాళ్ళు కడుకుంటాడు చేతులు చెన్నీని పెట్టాడు గుడ్డు కుండగా నేను బొర్ర బోనగిరికినా ఆ ఉప్పు కదా 12 ఉప్పు కదా ఉంది మరి నాతో నిజం పెట్టుకుని చూస్తే గోసానికి చూసుకుందాం ఇక ఏంటి చూసుకుందాం గుండు దిగు నీ బలం ఎంత నా బలం ఎంత అంటున్నా ఏంటి అని దిగు దిగు చేద్దాం లాడోయ్ నడయా లవడా చేద్దాం నువ్వు నడే కూడా చేస్తావు గుండు దిగర పోవాడు చూసుకుందామా అదిగో ఇదిగో బాగా వచ్చే అదిగో ఇదిగో బాగా వచ్చే కొడుకుందరు బాగా మరి గుడి పోడా నువ్వునే ముచ్చమంతా బాగా ఎత్తదానికి మింటాడు నా దగ్గర అత్యసుడు బాగా సంగవిల్ల బాగా వచ్చేరా అవన్నీ తెలుగు పాల్గొలయా గిలిగిలెత్తమ్మ ఖరాబ్ అవుతాయి డాడీ అది పెద్ద ప్యాకెట్లు నేను పని ఉంది పో దాని మింటాడు నా దగ్గర లేడనుకున్నావా వచ్చేసుడు బాగా వచ్చేరా మరి ముసలి కొట్టి పెద్ద పుల్ల ఇడితే నా దగ్గర దానికి దగ్గర మింటలు లేదనుకున్నా నువ్వు తెల్లవారు తేలుగు మంత్రం నా దగ్గర లేదనుకున్నావు ఎందుకంటే యుద్ధం చేయాలి ఏ తగ్గితే పీకే తోడితే పైసలు పెడితే కూర్చున్నారు పిల్లలు అంతంతా అగ్గి పట్టినాడు భార్య మూసం తాత ఏ తాత ఏం ముందర దొరకబట్టి అడి పెడుతున్నావు మచ్చు ముందు పొరవాడదా ఏమో వెనక దొరకబట్టి అడి పెడుతున్నావు
ఎక్కడికి పోతావు నువ్వు? ఎక్కడికి పోతే కాదు ఎక్కడన్నా వాడు నువ్వు యాడికి పోతావు అంటున్నా. మనరా ఎక్కడికి పోతావు నువ్వు? నేనేనా నన్ను తాత తలగా రాదు దేవుడు బ్రహ్మణుడు అంటాడు కదా త్రిమూర్తుల దగ్గరికి పోతావు నువ్వు. ఇక నాయనకి ఏంటి నా ఏడుక నువ్వు నాకేం తెచ్చినావు? నాకే గతం ఇది. మళ్ళీ నీకు పేరు మళ్ళీ వస్తాయా? నేను నడిచిపోవాలంటే 6 ఎండైనా పోతాను ఇంకో ఇస్తే పోతా ఇగో. నోట్లకెళ్ళి ఈ మాటలు కాదు నీ నోటి ఉండే ఏం చెప్పు అంటే గదే చెప్తా అంటున్నా. మరి అడవి లోపల ఉన్నటువంటి వీధి పిల్లగాడు మన గాంట మజాడు పడుగురుడు మిగిలి చుట్టూ పిల్ల పంటు పొత్తుల కరుడు పొత్తుల కరుడు తాత ముత్తాత పేరు వాక్యం ఉన్నది, అయ్యమ్మ పేరు వాక్యం ఉన్నది, వారి పేరు వాక్యం ఉన్నది. అగ్గి పంతులు పట్టుకొని ఆటలు ఆడుతున్నాడు. శనవ శివాలపురం అంతట శివాలపురానికి సిచ్చి పెట్టి మరపురానికి మంట పెట్టి కాల్చి మాడి కాంబోయే ఇటువంటి సూడచ్చిన వాళ్ళకు సుక్క బొట్టు పెడతాడ, అడిగచ్చిన వాళ్ళకు అడ్డ బొట్టు పెడతాడ. అది అట్లా ఓంగా మరి సూచన తాతది గడ్డవమ్మది సిక్కే ముడేసుకొని ఉయ్యాల ఊరుతాను అన్నాడు. శనివారం శివాలపురం వస్తున్నాడు. దేవాలయ దేవతల మొత్తం దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మరి గుండె ధైర్యం బరబరి ఉన్న వాళ్ళు అయితే ఒక కొలువు తిరిగి కచ్చిరి వీలు ఉండవారు చెప్పు. అడికెళ్ళి ఒక లెక్క రథం తీసుకొని ఎక్కడ దేశం తీసుకొని అదన్నా వడివేవనా దేవుడా ఏమైందా? కూడా బిల్లు అట్టు పెట్టేసుకుని బలవతి అచ్చ అంటావు పిడ అని ఎవరు వీడు ఆడర్రా ఆడర్రా పిట్టలు పట్టం వేసుకుంటారు అని లైఫ్ సెట్ వాళ్ళు వచ్చిర్రు అత్తగారింటి కూడా పట్టం అని వీళ్ళేవో ఇక్కడనే ఉన్నారు పోయి వాళ్ళు నార్దుని ఎవరా ఆడిపిటోళ్ళు కాదురా నార్దుని కాదే నారదుని నేను అప్పుడు అక్కడ అగ్గివత్తుల పూర్ణ పట్టుకోవడం తోడలేదా నారదునివా అడ్డ వేసి బిడ్డ నీ మిసమేదిరా నీ ఏడుతుంటలే ఎంటూ ఉప్పు కదా అని మరి ఆడేర్రా ఏమైందిరా వాడి గిట గిట ఏమైందంటావు ఓ నానా అటుంటాడు బడుగుడు మూరుడు అని మట్టి కత్తని పొంగుకుంటాడు తీసిండు పెట్టిండేమో నానా నీకునే ఆ బుద్ధ పుర్రెల మీద ఉందా తలకాయల మీద ఉందా అది లేదంట ఆ అజ్జిమాల పెట్టని కొర్ర వేసి గడ్డంగాల పెట్టాడు మీసంగాల పెట్టాడు ఎనిమిది పెట్టాడు రకరకాల పెట్టాడు చాలా పెట్టిన పోతే వెళ్ళి పొమ్మన్నాడు వెళ్ళి పొమ్మన్న నేను కానడకతను పోతే 6 నెలలైనా లేదా ఆడదైనా లేరన్న పోలే నేను చెప్పినట్టు నువ్వు చెప్పు నట్టయితే నక్కరతం ఇస్తా నేను కూడా ఇదే అగ్గిలో వాడేస్తాడు మధ్య చెప్తాను ఏం చెప్పిన మరి కట్టుకుండు నాన్న ఆ పోరాడు కూడా వాడు ఎంత ఉన్నాడు ఏరి పాడారా పడుకుపోయాడు వీరంగా కొత్తగా ఏగుతోటి బాలున్నాడు ఎవ పేరు చెప్తున్నా అయ్య పేరు చెప్తున్నా తాత మొత్తాల పేరు చెప్తున్నా బాబు నువ్వు బంధవ తేలిన వాడి పని వారి అంశమే అజ్ఞాతం అని గోత్రం అజ్ఞాతం అని తండ్రి అజ్ఞాత తల్లి అజ్ఞాతం వారి తాత ముత్త తాత తాత ముత్తవజ్ఞ అజ్ఞాతుల పోడు ఒకవేళ రానే రాడు దప్పన కాడ కలిసి తప్పిదారి వచ్చింది అనుకో పోయి పట్నం వచ్చి మాత్రం అతను కాల్చుకొని మార్చుకొని కాంబోయి బుర్ర నింపుకొని మెట్ల కాడ బొట్టు పెట్టిన వాళ్ళకు సూచనలకేమో చుక్క బొట్టు పెడతాడు అడిగిన వాళ్ళకేమో అడ్డ బొట్టు పెడతాడట
అన్నాడు ముని కొడుక నారద భగవాన్ ముగ్గురు మూలమైన దేవతలు ఇటు దేవుని బ్రహ్మదేవుని పార్వతిని ముగ్గురు మూలమైన దేవతల మధ్య గత కచ్చిన కూర్చొని ఉండమన్నాడు మాత్రం అమ్మది గడ్డం తాత చీక ముడేసుకొని మనిషివేనారా ఆడలకు గడ్డం ఉంటది మొగలకు చీక దుబాయ్ లో చూసిన వాడు అమిరిచ్చి తోలిండి తలకే ఉంటాయి అయితే తాతని గడ్డం ఉంది అమ్మ చీక ముడి వేసుకొని వెయ్యాలని చెప్పాలని ఊతడాట అప్పుడు కోటి వేల దేవతలు ఏమంటున్నారు మరి ఇదల్లడే పోనగా మానమే మంచిగా పోనగా పడుకున్నాడు పెద్ద కొడుకు అంటారు మరి పూర్వకాలంలో ఒక గోవులను కాపాడడానికి బాలకృష్ణుడు వరంగా గోవర్ధగిరికి నాడు ఒక లేకుండాట అటువంటి వరంగా గోవర్ధగిరికి అనున్నామని మరి ఒక దేవాలయం వెళ్ళి వేయిండు అమ్మవారు పార్వతి శరీర కళ్యాణ శ్రీ భారతి బంగారు కళ్యాణ బాల పార్వతీ దేవి కోటి వేల దేవుడు ఎక్కడ వేరు మనగా శివాలపురం మరి ఎండకొండ కైలాసం సరి సప్పు లేకుండా దేవుడు ఎక్కడ వేరు ఎటువైనా అని చెప్పి పూజ మీదకి వెళ్ళేసిన పార్వతి అటు లేరు మరి గంగ వేడికి వేయాలి పార్వతి గంగలో పెడతారు చేసింది తర్వాత భారీ బొమ్మలు బంగారు పట్టుబడి కుంకుమ పొట్టు పెట్టుకుని గంగలో మన కొంగు లోపల అల్లు పడుతున్నది దేవుడు రాజు వల్లరేటి మళ్ళీ కొంగు లోపల డాడీ డాడీ అల్లమ్మ మరి నా కొడుకు కాదకు మొదలు దేవాల దేవతలు పోయి దాగున్నారు ఇక మరి నా కొడుకు తెచ్చిపోయి ఒళ్ళు పట్టిండు వాడి వాడు పెట్టిన పోయిన రావణ కొంగులకు వచ్చిండు ఆ తల్లి అన్నాడు ఒక పర్వతమై ఏమి చేసింది కట్టుకొని మగరాజు పట్టుకొని ఉన్నది అతని